ఏడుపాయల దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లతో తాత్కాలిక బస్ షెల్టర్ను ఏర్పాటు చేసినట్లు మెదక్ ఆర్టీసీ డీఎం సురేఖ కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌసులు అన్నారు. మంగళవారం నాడు కొల్చారం మండలం పొత్తంశెట్టిపల్లి టీ జంక్షన్ వద్ద నేషనల్ హైవేకు పక్కన చలువ పందిళ్లతో బస్ షెల్టర్ను స్థానిక ఎస్ఐ మహమ్మద్ గౌస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ తో కలిసి ఆర్టీసీ డీఎం సురేఖ బస్ షెల్టర్ను ప్రారంభించారు. అనంతరం బస్ షెల్టర్లోనే ప్రయాణికుల సౌకర్యార్థం చాలీ వేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎం సురేఖ, ఎస్ఐ మహమ్మద్ గౌసులు మాట్లాడుతూ రెవెన్యూ, స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో ప్రయాణికుల సౌకర్యార్థం బస్ షెల్టర్ను ఏర్పాటు చేసినట్లు ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది జూలకంటి సంగమేశ్వర్, ఆర్ఐ ప్రభాకర్, స్థానిక ప్రజా ప్రతినిధులు గడ్డమీది నరసింహులు, నంగునూరి గౌరీశంకర్ పాల్గొన్నారు. ఇక్కడ చాలా ప్రయాణాలు హైదరాబాద్ నుంచి దర్శనానికి వస్తారు. మరి రోడ్డు మీద ఎలాంటి బస్సులకి ఎక్కిపోవడానికి సౌకర్యం లేకుంటే మరి ఎండాకాలం ఉన్నది, మరి రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితులే. మరి చాలా మన రెవెన్యూ డిపార్ట్మెంట్, మరి ఆర్టీసీ సిబ్బంది, మరి మేడం, డిఎం గారు, మరి ఆర్ఏ గారు, మరి ఇక్కడ సర్పంచ్, లోకల్ వాళ్ళందరూ కలిసి, మరి ఆర్టీసీ సిబ్బంది అందరూ కలిసి మరి ఇక్కడ బస్ స్టేజ్ టెంపరీగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మరి నాగపూర్లకు ఎండలు వచ్చిన వాళ్ళకి నీళ్ళ సౌకర్యం గురించి కూడా తెలివేంద్రం కూడా ఓపెన్ చేశారు. చాలా దినాల నుంచి రోడ్డు మీద ఇక్కడ యాక్సిడెంట్ ప్రమాదం ఉండే. ఇప్పుడు కొంతమంది ఇక్కడ కూర్చోడానికి కూడా అరేంజ్ చేస్తాము. ఇక్కడ చేయడం చాలా ఈ రోడ్ ప్రమాదాలకు గురి కాకుండా మనం కాపాడగలము. మా కృషి కూడా మేము ఇక్కడ రోడ్ సెక్యూరిటీ కూడా పెడుతున్నాము. ఇక్కడ వచ్చిన పోతే ప్రయాణికులకు సదుపాయం కలిగించిన ఇక్కడ రెవెన్యూ వాళ్ళకి, మరి ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ మా పోలీస్ తరఫున థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మెదక్ ఏడుపాయల దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థము ఇక్కడ రోజు ఎండలో ప్రయాణికులు ఉంటున్నారని చెప్పేసి గమనించి వారి కోసం అని చెప్పేసి పోతంశెట్టిపల్లి గ్రామ ప్రజల యొక్క సహకారంతో ఎంఆర్ఓ మరియు ఆర్ఐ గారి సహకారంతో ఇక్కడ టెంపరీ షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది భక్తులకి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మరియు అక్కడ ఎండాకాలం కాబట్టి మాజీ సర్పంచ్ నరసింహ గారి సహకారంతో చలివేంద్రం కూడా ఏర్పాటు చేయబడింది. దీనికి అంతటికీ సహకరించిన వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన ఎస్ఐ గారు కూడా దీనికి ప్రమాదాలు గురి కాకుండా మాకు ఎంతో సహకరిస్తున్నారు. ఇక్కడ ఏ ఇబ్బంది లేదు పెట్టినా కూడా మాకు సహకరిస్తున్నారు. కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు. ప్రయాణికులందరూ అందరినీ కూడా వినియోగించుకొని ప్రయాణము